నమస్తే. ఆస్ట్రో మార్గన్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 మార్చి 25 బుధవారం నాటి దిన ఫలితాలు. చంద్రుడు ఈరోజు మృగశిర నక్షత్రంలో వృషభ రాశిలో 2వ పాదం నుండి మిథున రాశిలో 3, 4 పాదాల వరకు సంచరించి తదుపరి ఆరుద్ర నక్షత్రంలో ప్రవేశించి 1, 2 పాదాల వరకు కూడా ఈరోజు సంచరించడం జరుగుతుంది. అయితే ఈ మృగశిర నక్షత్ర అధిపతి కుజుడు, ఆరుద్ర నక్షత్ర అధిపతి రాహువు, వీరిద్దరూ కూడా అట్ ప్రజెంట్ కుంభరాశిలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ 12 రాశుల వారిపై ఈ చంద్ర ప్రభావాలు, ఫలితాలు పాటించవలసిన సూచనలు, జాగ్రత్తలు, చేసుకోదగ్గ పరిహారాలు కూడా ఈ వీడియోలో సూచించడం జరుగుతుంది. ఫలితాల్లోకి వెళ్లే ముందు మృగశిర సాయంత్రం 5:33 వరకు, ఆ తర్వాత ఆరుద్ర అని చెప్పుకుంటాము. వృషభ రాశి మృగశిర 2వ పాదం వరకు, మిథున రాశి మృగశిర 3, 4 పాదాలు మరియు ఆరుద్ర 1, 2 పాదాల వరకు కూడా ఈ చంద్ర సంచారం అని చెప్పుకున్నాము. అయితే ఫలితాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. మీ లైక్ మాకెంతో ఉపయోగం. మరో నలుగురికి ఈ వీడియో చేరటానికి ప్రోత్సహించిన వారవుతారు. ధన్యవాదములు. ఇక మేషరాశి వారికి వారిని అనుసరించి 2, 3 స్థానాలలో ఈ చంద్ర సంచారం ఉంటుంది. అయితే ఆదాయం అయితే పెరుగుతుంది. మేషరాశి వారికి ఆర్థిక స్థితి కూడా బాగానే ఉంటుంది, మెరుగవుతుంది అని చెప్పచ్చు. అలాగే కొత్త ప్రాజెక్టులు ఏవైనా కూడా వీరికి ఈరోజు దక్కే అవకాశాలు గోచరంలో సూచిస్తున్నాయి. అయితే ఆరోగ్యపరంగా అయితే, వ్యక్తిగతంగా అయితే చాలా ఉత్సాహంగా ఉంటారు ఈ మేషరాశి వారు. ఈరోజు ఈ విధమైన అనుకూలతలే ఉన్నాయి మేషరాశి వారికి. ఇక వృషభ రాశి వారికి రాశిలోనూ కొంటే ద్వితీయంలో చంద్ర సంచారం అధికంగా ఉంది కాబట్టి 2లో ఖర్చులు నియంత్రించుకోవాల్సి ఉంటుంది. ఇక పని ఒత్తిడి ఉంటుంది. సాహసంగా ఉండే బదులు సహనం అవసరం వీరికి అనేది సూచించడం జరుగుతుంది. ఇక ఆరోగ్యపరంగా చూస్తే కనుక అలర్జీలు లేదా నిద్రలేమి సమస్యలు ఉండేదానికి ఆస్కారం ఎక్కువ ఉంది. ఈ ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తగా ఉండాల్సింది సూచన. ఇక మిథున రాశి వారికి వ్యయంలో చంద్ర సంచారం మొదలయ్యి మిథునంలో అధికంగా రాశిలోనే చంద్ర సంచారం ఎక్కువగా ఉంటుంది. ఇక వీరికి మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. ఈరోజు పాత బాకీలు అయితే వసూలు అవటానికి గోచారంలో ఆస్కారం కనిపిస్తుంది. విదేశీ ప్రయాణ అవకాశాలు లేదా విదేశీ ఉద్యోగాల్లో మార్పులు కూడా ఉన్నవారికి, మిథున రాశి వారికి సంభవించే అవకాశం ఈ గోచారంలో కనిపిస్తుంది. ఇక మానసిక ఆందోళన, ఆరోగ్యపరంగా అయితే వీరు తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఈరోజు ఆ విషయంలో తగు జాగ్రత్తగా ఉండాలి. ఇక కర్కాటక రాశి వారికి 11లో సంచారం మొదలయ్యి 12లో ఎక్కువగా అధికంగా చంద్ర సంచారం ఉంటుంది. వీరికి కూడా మిశ్రమ ఫలితాలే. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఇవి కర్కాటక రాశి వారికి లాభదాయకంగా ఉంది ఈరోజు. ఇక ఉద్యోగస్తులకైతే పదోన్నతులు కలిగే అవకాశం ఉంది. వాహనాలు నడిపేటప్పుడు మాత్రం జాగ్రత్త అవసరం అనేది సూచించడం జరుగుతుంది. వాహన ప్రమాదాలు గోచరిస్తున్నాయి. వీరికి కూడా మిశ్రమంగా కంటే అధికంగానే బాగానే ఉంది అని చెప్పచ్చు. ఇక సింహరాశిని అనుసరించి 10, 11 రాశుల మీదుగా చంద్ర సంచారం, చంద్రబలం బాగుంది అని చెప్పచ్చు. ఈరోజు వీరికి అదృష్టం కలిసి వస్తుంది. ధనలాభం కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. మంచి గుర్తింపు లభిస్తుంది ఇంటా బయట. ఉద్యోగస్తులకి కూడా ఆరోగ్యపరంగా అయితే ఆరోగ్యం చాలా నిలకడగా ఉంటుంది ఈరోజు సింహరాశి వారికి అనేది సూచించడం జరుగుతుంది. సింహరాశి వారికి బాగుంది ఈరోజు చాలా. కన్యారాశిని అనుసరించి 9, 10 రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది. ఇక వీరికి కూడా మిశ్రమంగా కంటే కొద్దిపాటి అనుకూలతలే ఎక్కువగానే ఉంటాయి. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి అనేదానికి పరిష్కారానికి రావచ్చు ఈరోజు గోచార రీత్యా. వ్యాపార విస్తరణకైతే కనుక ఈరోజు చాలా అనుకూలమైన దినంగా గోచరిస్తోంది.
జీర్ణ సంబంధిత సమస్యలు రావచ్చు ఆరోగ్యపరంగా. ఈ విషయంలో తగు జాగ్రత్త తీసుకోవాలి కన్యా రాశి వారు. ఇక తులారాశి నుంచి అష్టమం నవమంలో చంద్ర సంచారం కాబట్టి వీరికి కొద్దిపాటి మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి. తులారాశి వారికి ఈరోజు విలాసాలకి ఎక్కువగా ఖర్చులు పెడతారు అనేది సూచిస్తుంది. ఖర్చులు కనిపిస్తున్నాయి. టీం వర్క్ వల్ల విజయం సాధిస్తుంది. సింగిల్గా కంటే కూడా టీం వర్క్లో పాల్గొన్న వారికి విజయాలు ఉంటాయి అనేది సూచిస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం అయితే ఈ తులారాశి వారికి ఈరోజు ముఖ్య సూచనగా సూచించడం జరుగుతుంది. ఇక వృశ్చిక రాశి, వ్యాపారంలో కొత్త పెట్టుబడులు తగిన సమయం. అంటే వృశ్చిక రాశి వారికి 7 సప్తమంలో అష్టమంలో చంద్ర సంచారం కాబట్టి వీరికి మిశ్రమ ఫలితాలే వీరికి కూడా గోచరిస్తున్నాయి. వ్యాపారంలో కొత్త పెట్టుబడులకి పెట్టడానికి తగిన సమయం ఈరోజు అనేది బాగుంది. శ్రమకు తగిన ఫలితం అయితే ఉంటుంది. ఇంటా బయట ఉద్యోగస్తులకి వ్యాపారంలో ఎందులో అయినా సరే ఈరోజు వీరు ఎంత శ్రమ పెడితే అంత ఫలితాలు పొందుతారు. ఇక ఆరోగ్యపరంగా చూస్తే కనుక కంటి సమస్యల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు కొద్దిపాటి కంటి సమస్యల బాధకు గురయ్యేది అవకాశం కనిపిస్తుంది కాబట్టి. ఇక ధనుసు రాశి వారికి 6, 7 రాశుల మీదుగా చంద్ర సంచారం. చంద్రబలం అయితే బాగానే ఉంది. మరి వివరాలు చూద్దాము. బాగానే ఉంటుంది. వీరికి కోర్టు కేసులు అనుకూలంగా మారవచ్చు ఈరోజు అనేది గోచారంలో ప్రోత్సహిస్తోంది. ఇక పోటీల్లో పాల్గొనే వారికి కానీ కాంపిటీషన్ ఎగ్జామ్స్లో పాల్గొనే వారికి కానీ విజయం సాధిస్తారు ఈరోజు అనేది చెప్తోంది. ఇక ఆరోగ్యపరంగా చూస్తే కనుక వెన్నునొప్పి సమస్యలు ఉండొచ్చు, లేకపోతే ఎదుర్కోవచ్చు, లేకపోతే వెన్నునొప్పితో బాధపడవచ్చు అనేది కూడా సూచిస్తుంది. ఈ విషయంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ధనుసు రాశి వారు. ఇక మకర రాశిని అనుసరించి 4, 5, 6 రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది. ఇక వీరికి మిశ్రమంగా గోచరిస్తోంది. పిల్లల విద్య కోసం ఎక్కువగా ఖర్చులు సూచిస్తున్నాయి ఈ మకర రాశి వారికి. సృజనాత్మక రంగాల వారికి మేలు. మోడలింగ్, నటన ఈ రంగాల్లో ఉన్న క్రియేటివిటీ రంగాల్లో ఉన్న వారికి ఈరోజు చాలా బాగుంది అనేది చెప్పచ్చు. మానసిక ప్రశాంతత ముఖ్యంగా ఈరోజు వీరు దానిపై శ్రద్ధ పెట్టి యోగా, మెడిటేషన్ చేయాల్సి ఉంటుంది. ఈ విధమైన సూచనలు మకర రాశి వారికి. ఇక కుంభరాశి వారికి 4, 5 రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది. ఈరోజు వీరికి వాహన లేదా ఆస్తి కొనుగోలు సూచనలు అయితే కనిపిస్తున్నాయి. కొనాలనుకున్న వారికి ఈరోజు ఆ అవకాశాలు కల్పిస్తుంది గోచారంలో. పనిలో మార్పులు అయితే కొద్దిపాటి మార్పులు చోటు చేసుకుంటాయి వీరు చేసే పనుల్లో. ఇక ఆరోగ్యరీత్యా చూస్తే ఛాతీ సంబంధిత జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కొద్దిపాటి అననుకూలతలే ఆరోగ్యపరంగా ఈ విషయంలో కనిపిస్తున్నాయి. తగు జాగ్రత్తగా ఉండాలి. ఇక మీనరాశిని అనుసరించి చంద్రుడు 3, 4 రాశుల మీదుగా చంద్ర సంచారం కనిపిస్తుంది. చంద్రబలం బాగానే ఉంది అనేది చెప్పచ్చు వీరికి. ఈరోజు ఆర్థిక వృద్ధి మరియు ఆస్తి లాభాలు ఈ విషయాలన్నిటి కూడా అనుకూలంగా ఉంటుంది వీరికి, మీనరాశి వారికి ఈరోజు. అయితే ఉద్యోగస్తులకి కెరీర్లో అనుకూల మార్పులు కనిపిస్తాయి. ఉద్యోగంలో మార్పులు ఉంటాయి, వీరికి అనుకూలంగా ఉంటాయి. అంటే ట్రాన్స్ఫర్ కావాలనుకున్న వారికి అనుకూలంగా ట్రాన్స్ఫర్స్ కానీ, ఏ విధమైన సరే పనిలో కానీ, తోటి ఉద్యోగస్తులతో కానీ ఏదైనా సరే అనుకూల మార్పులు ఉంటాయి. ఇక ఆరోగ్యం పరంగా చూస్తే కనుక మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు వీరికి చాలా బాగుంది మీనరాశి వారికి ఈరోజు. ఇక ఆస్తి, వాహనాలు వృషభ, మిథున, కుంభరాశుల వారికి ఆస్తి కొనుగోలుకి అనుకూలం ఈరోజు అనేది హైలైటెడ్ పాయింటెడ్గా చెప్పడం జరుగుతుంది. కోర్టు కేసులు, అప్పులు అయితే ఎవరికైతే అనుకూలంగా ఉంటాయి అంటే ధనస్సు మరియు మీనరాశుల వారికి రుణ విముక్తికి మార్గాలు సులభం అవుతాయి. ఈరోజు రుణాలు చెల్లించేందుకు వీరికి ఆర్థిక స్తోమత అనేది కలుగుతుంది. ఇక ప్రయాణాల విషయాలకు వస్తే కనుక మిథున రాశి వారికి విదేశీ ప్రయాణ అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ మిథున రాశి వారికి అనేది
ఇక ప్రమాదాలు అనారోగ్య సూచనలు అయితే గనక మృగశిర నక్షత్ర జాతకులు జూన్ వరకు కూడా అలర్జీలు మరియు శారీరక అలసట పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఒక్కరోజనే కాదు, వీరు మృగశిర నక్షత్ర జాతకులకైతే ఇది జూన్ వరకు కూడా ఈ శారీరక అలసట అలర్జీలు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇక పరిహారాలు, సాధారణంగా పాటించదగ్గ పరిహారాలు ఏంటి అంటే గనక ప్రతికూలతలు తగ్గించడానికి ముఖ్యంగా శివారాధన. ఆరుద్ర నక్షత్రానికి రుద్రుడు అధిపతి కావడంతో శివలింగానికి అభిషేకం చేయడం చాలా శ్రేయస్కరం. ఆదిత్య హృదయం, ప్రతిరోజు ఉదయం 9 గంటల లోపు 108 సార్లు ఆదిత్య హృదయం లేదా సంబంధిత శ్లోకాలు పఠించడం వల్ల దోష నివారణ జరుగుతుంది అనేది సూచించడం జరుగుతుంది. ఇక దానం, పేదలకు పాలు లేదా తెల్లని వస్తువులను దానం చేయడం ద్వారా చంద్రదోషం తొలగుతుంది అనేది సూచించడం జరుగుతుంది. ఇది ద్వాదశ రాశుల వారికి చంద్ర ఆధారిత ఫలితాలు, ప్రమాదాల గురించి, ఆరోగ్య విషయాల గురించి అన్నిటి కూడా సూచించిన సమాచారాన్ని ప్రకారంగా గోచార ఫలితాలు చాలా అక్యురేట్గా చెప్పడం జరిగింది. ఇదే దశ దిశ జన్మ జాతకం నుండి గ్రహాలు పరిస్థితులు ఇలా ఉంటే కనుక 100% అక్యురేట్గా అని చెప్పచ్చు. మంచి పాయింట్లు మంచిగా ఏవైతే అవసరమైనయో అవే చెప్పడం జరిగింది. ఇక జన్మ జాతకం నుండి కొద్దిపాటి మార్పులైతే సూచించవచ్చు, అది జన్మ జాతకం నుండి నిర్దేశించవచ్చు. ఇవైతే గోచార అంచనాలు చాలా వరకు కరెక్ట్గా చెప్పటం జరిగింది. సర్వే జనం సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో ఉపయోగం. మరో నలుగురికి ఈ వీడియో అందజేసిన వారవుతారు. ధన్యవాదములు.